ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు? వీరమల్లు ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నానన్నా, నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఎందుకంటే ఒక దొంగగా ఒక మంచి అంటే దొంగే కానీ మంచిగా ఎలా చేసాడు అనేది, ఒక దొంగడు మంచి పని చేసేటప్పుడు దొంగడే అంటారు కదా. సో ఆ విధంగా సినిమాతో సింపుల్గా చెప్పేస్తున్నాను, మనోడు మార్చుదాను అనిపించింది అండి సినిమాలో. నిజంగా మన కళ్యాణ్ గారు మార్చుదాను అనిపించింది. ఆ జాకీ చాన్ ఫైట్స్ కానీ లేదా అంటే సారీ అలాగే ఆ రేంజ్లో చెప్తున్నాను. ఆ జాకీ చాన్ పళ్ళింది ఎప్పుడు ఫైట్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్లో ఉంటుందన్న ఒక యుద్ధ భూమిలో ఫైట్, అందులో పవన్ కళ్యాణ్ గారు చేసి విశ్వతాన్ని ఉంటుంది, గాల్లోంచి ఎగురుతారు. ఈయన పవన్ కళ్యాణ్ జాకీ చాన్ అనిపిస్తుంది అనమాట, అంత అలాగే ఎగురుతారు అనమాట. ఇంకా ఓపెనింగ్స్ ఎలా ఉన్నా సరే, ఆ ఏస్ ఇదైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా సరే ఏదైనా సరే ఆయన ఉంటే సినిమాలో కలెక్షన్లు వర్షమే అన్న. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పడం, ఆయన సినిమా ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను. బట్ హరిహర వీరమల్లు కోసం చెప్పుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైరెక్షన్ కానీ మనోడు యాక్టింగ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా చాలా సస్పెన్స్లో ఉంది సినిమాలో. ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన ముందు మనోడు కనపడ్డేమో అనుకున్నాను కానీ ఆ వెయిట్ అయితే మాత్రం చాలా బాగా డీల్ చేశారు. అలాగే ఫైట్స్ ఇద్దరు చేసినప్పుడు ఆ బల్లిని తిప్పి ఒక కత్తిల ఫైట్ ఉంటుంది అనమాట. ఒక స్టోరీ పాయింట్ కొత్తగా ఉంది. ఔరంగజేబు అనేది ఇప్పుడు మనకి నాకు తెలియని కొత్త కదా అనమాట, నాకేం తెలియదు ఇది. సో నేను ఈ స్టోరీ చూసి నేను తెలుసుకున్నాను అనమాట. బట్ ఫైట్స్ కోసం మన సినిమా విధంగా చెప్పారన్న, చెప్తున్నాను. అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తున్నారు. సో హరిహర వీరమల్లు అయితే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ ఈ సినిమాతో పుష్ప చావా ఏ రికార్డులు మిగలవు. పులితో ఫైట్ ఉందండి, అమ్మో తెర చింపేశారు. నాకు తెలిసి ఈ సినిమాతో బాహుబలి కానీ పుష్ప 2 కానీ చావా కానీ ఏ రికార్డు మిగలదు. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 2000 కోట్ల పైన వస్తుంది, చింపేశాడు. హరిహర వీరమల్లు పార్కింగ్ కలిసి 100 కోట్లు వస్తుంది. ఇంక మీరు ఊహించుకోండి ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా. ఓజీని మించి ఉంది సినిమా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి పిచ్చి పూనకాలే ఇచ్చి పడేశాడు. మెగా ఫ్యాన్స్ అంతా డబల్ కాల్ ఎగరేసుకుని తిరుగుతారు. పవన్ కళ్యాణ్ మజాక ఎరగదీశాడు పట్టుకుని. సూపర్. నెక్స్ట్ ఓజీ ఎలా ఉండబోతుంది? ఓజీ దీన్ని మించి ఇట్టు కొట్టాలని కోరుకుంటున్నా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా. సో నాకైతే చాలా లేదు 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 అవి ఏం లేవు. సినిమా నేను డిసప్పాయింట్ అవుతాను, కంగారు పడ్డా కానీ 2000 కోట్ల పైన ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? షిప్ దగ్గర ఫైట్, చార్మినార్ పై నుంచి దూకో ఫైట్ చేస్తాడు. క్లైమాక్స్ లో బాబీ డియల్తో ఫైట్ ఉంది, నరకు 4 మూలలో చూపించాడు. 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తుంది హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు అన్న, నేను ఇప్పుడే హరిహర వీరమల్లు అనే సినిమా చూసి వచ్చిన అన్న. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక మంచి మాస్ ర్యాంపేజ్ భయ్య, మామూలుగా లేదు యాక్టింగ్ అయితే. ఇంటర్వెల్ ఫైట్ సీన్ అసలు బాబోయ్ ఒక్కొక్కళ్ళకు ఊచకోత భయ. పవర్ స్టార్ గారిది ఊచకోత మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే భయ్య కాస్త ఒక 20 మినిట్స్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి భయ్య. మదర్ సెంటిమెంటల్ పరంగా అసలు ఏం ఏడిపించేసేసిండు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా డామినేటింగ్ భయ్య, ఎక్కడ కూడా తగ్గలేదు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకున్న మూవీ అయితే ఓవరాల్ గా ఎక్సలెంట్ భయ్య. నిజంగా ఏం సినిమా ఫైట్ అయింది ఎలా అనిపించారు? చార్మినార్ సీన్ దగ్గర ఫైట్ ఏందన్న, మామూలుగా ఏంటంటే మామూలుగా మనం చార్మినార్ సీన్ దగ్గర ఏంటంటే మామూలుగా సీన్స్ విజువల్స్ చూస్తాం కానీ ఫైట్ సీన్స్ ఏంటంటే అసలు మామూలుగా లేవు భయ్య, ఊచకోత అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా ఆడియన్స్ అందరూ మేము థియేటర్లో ఇట్లా సినిమా చూస్తూ ఉండిపోలేదన్న. ఏంటంటే ఆన్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తూ అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు, ఫుల్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ భయ్య. ఎలా అనిపించింది అన్న ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అయితే దండం పెట్టచ్చు అన్న. నిజంగా బాగున్నాయి అన్న, బాగున్నాయి.